కట్టలేరు లాంటి వాగులన్నీ కూడా వైకుంఠాపురం బ్యారేజ్ పైన నదిలో కలుస్తాయి. ఈ వాగులేవి కూడా ఖమ్మం జిల్లా నుంచి వచ్చి పులిచింతల దగ్గర కలవు. పులిచింతల కింద ఉన్న కృష్ణానదిలో కలవటం వల్ల ఆ నీరంతా వృధా అవుతుంది. ఈ వైకుంఠాపురం బ్యారేజ్ కడితే రైతులకు నీరు, భూగర్భ జలాలు మెరుగుపడటం, రాజధానిలో ఉండే గృహ అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ బ్యారేజీకి ఇప్పుడే రూపకల్పన చేయటం, దానికి కావలసిన ప్రాథమిక సర్వే కూడా నిర్వహించి త్వరలో వైకుంఠాపురం బ్యారేజీ నిర్మాణం జరగబోతూ ఉంది. ఆ బ్యారేజీపై ప్రకాశం బ్యారేజీ లాగా రవాణా సదుపాయం కూడా ఉంటుంది. కార్లు, బస్సులు నది యువతల నుంచి నది అవతలకు వెళ్ళే విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ కింద హంసల దీవి దగ్గర మరొక బ్యారేజీ నిర్మాణం జరగబోతూ ఉంది. హంసల దీవి దగ్గర ఉండే ఆ బ్యారేజీ వల్ల మంచినీటిని నిల్వ చేయటమే కాక సముద్రము నుంచి ఉప్పు నీరు నదిలో ప్రవేశించకుండా వన్ వే షట్టర్లు బిగిస్తారు. ఆ విధంగా భూగర్భ జలాలు, అక్కడ ఉప్పు భూమిలోకి రాకుండా కాపాడతారు. హంసల దీవి అయిన తర్వాత ప్రకాశం బ్యారేజ్ దిగువన చోడవరం దగ్గర మరొక బ్యారేజీ, మూడవ బ్యారేజీ నిర్మాణం జరుగుతూ ఉంది. వైకుంఠాపురానికి, హంసల దీవికి, చోడవరానికి ప్రధానమంత్రి మోదీ, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆశీస్సులున్నాయి. మేమున్నాం, మీకు అండగా ఉంటాం, మీకు కావలసిన నిధులు సమకూరుస్తామని చెప్పి వారు అండగా నిలవటం, ఒక్కొక్కటిగా ఈ 3 బ్యారేజీలు నిర్మాణం జరిగితే కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఉండే రైతుల ఆనందానికి అవధులు ఉండవు. ఇక ఎక్కడ బోరు వేసినా ఉప్పు నీరు రాకుండా మంచినీరే వచ్చే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ విధంగా సముద్రములోకి వృధా పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవటానికి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేయటం అనేది ఒక విశేషం. చాలామందికి ఒక అనుమానం ఉంది, రాజధాని 3 ఏళ్లలో పూర్తి చేస్తానంటున్నారు, ఎంత డబ్బు కావాలని. 60,000 కోట్లతో 3 సంవత్సరాలలో పూర్తి చేయొచ్చు. 31,000 కోట్లు ఇప్పుడు ప్రస్తుతం బ్యాంకులో ఉన్నాయి. మరొక 30,000 కోట్లు కేంద్ర ప్రభుత్వాన్నో ఇతర అంతర్జాతీయ సంస్థల ద్వారా మనం కొంత రుణ సదుపాయాన్ని పొందితే 3 సంవత్సరాల తరువాత మనకు ఫలసాయం రాబోతూ ఉంది. గవర్నమెంట్ ఆదాయం పెరగబోతూ ఉంది. ఇబ్బడి ముబ్బడిగా హైదరాబాదును మించి ఇక్కడ ప్రభుత్వ ఆదాయ వనరులు పెరగబోతూ ఉంది. ట్యాక్స్ రూపాన చంద్రబాబు నాయుడు ఆలోచన ఒకటి, మరొకటి ఉంది. 10 అంతర్జాతీయ యూనివర్సిటీలు అమరావతిలో నెలకొల్పాలి. ఇప్పటికే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది, విట్ యూనివర్సిటీ వచ్చింది, త్వరలో బిట్స్ యూనివర్సిటీ రాబోతూ ఉంది, అమృత యూనివర్సిటీ వచ్చింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళు ఒక మెడికల్ కాలేజ్ కూడా నిర్మాణం చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. హైదరాబాదులో ఉండే బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్, అలాగే ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్ లాంటి ప్రముఖ హాస్పిటల్, అంతర్జాతీయ ఖ్యాతి చెందిన 10 హాస్పిటళ్ళు, 10 ప్రముఖ యూనివర్సిటీలు, 10 ఇంటర్నేషనల్ స్కూల్స్ అక్కడ స్థాపించి అమరావతిని 1 కోటి జనాభాకు తీసుకురావాలనే సంకల్పం. త్వరలో విజయవాడ, గుంటూరు, అమరావతిలో విలీనం కాబోతూ ఉన్నాయి. తాడేపల్లి, మంగళగిరి లాంటి చుట్టుపక్కల ఉండే ఈ మున్సిపాలిటీలన్నీ కూడా అమరావతి, గ్రేటర్ అమరావతి మెట్రో డెవలప్మెంట్ అథారిటీ, గ్రేటర్ అమరావతి కార్పొరేషన్లో విలీనం కాబోతూ ఉన్నాయి. కొండపల్లి, ఉయ్యూరు, తెనాలి ఇలాంటి పలు మున్సిపాలిటీలు కూడా విలీనం కాబోతూ ఉన్నాయి.
తద్వారా దీన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టారో అమరావతిని కూడా ప్రపంచ పటంలో పెట్టాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం 10 ఏళ్ల ప్రభుత్వం, ముగ్గురు కలిసే ఉంటారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ముగ్గురు ఎవ్వరి వల్ల కాదు, వారు విడతీయటం అనేది సాధ్యపడదు. మళ్ళీ ఎన్డీఏ కూటమే కొనసాగబోతూ ఉంది. ఆ విధంగా అమరావతి అభివృద్ధి అనేది, మనము కలలు కన్న అమరావతి నిజ స్వరూపాన్ని దీపావళి 2027 దీపావళికి మనమందరం కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఆయన్ని గ్రాఫిక్స్ అమరావతిని హేళన చేశారో, గ్రాఫిక్స్ని వాస్తవ రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచ దేశాలలో ఉండే తెలుగు ప్రజలందరూ గర్వకారణంగా ఈ అమరావతిని అభివృద్ధి చేసే దృక్పథంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అహర్నిశలు వాళ్ళు నిద్రపోతున్నా కూడా అమరావతి గురించి ఆలోచించే వ్యక్తులు ఉన్నారంటే అది మన తెలుగు ప్రజల యొక్క అదృష్టంగా భావించాలని విశ్లేషకులు భావిస్తున్నారు. అమరావతి రాజధానిలో ఉండే రైతులకు ఏమాత్రం అసౌకర్యము కలగకుండా వారిని ఆనందంగా చిన్న చిన్న సమస్యలుంటే తక్షణం పరిష్కరించే విధంగా మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఏ రైతు వెళ్ళినా కూడా ఆయన స్పందించి తక్షణమే వారికి అనుకూలముగా ఆదేశాలు జారీ చేయటం విశేషం. ఏదైనా చిన్న చిన్న తప్పిదాలున్నా రైతులకు మేలు జరిగే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు, సిఆర్డిఏ నిర్ణయాలు జరగటం అనేది ఒక విశేషం. సిఆర్డిఏ సమావేశాలు క్రమం తప్పకుండా జరుపుతూ, ఈ సమావేశానికి సిఆర్డిఏ చైర్మన్ ఎవరంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి. ఆయన కనుసనల్లో రోజువారీ ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉందనేది ఆయన ముఖ్యమంత్రి డాష్ బోర్డ్లో రోజువారీ పనులను సమీక్షిస్తూ ప్రపంచ దేశాలలో ఉండే సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తం అమరావతికి రప్పించి శరవేగంతో నాణ్యమైన పనులు 1000 సంవత్సరాలు అమరావతి రాజధాని విరాజిల్లే విధంగా ప్రణాళికలు రచించి అమలు చేయటం అనేది ఒక విశేషం. తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి, మళ్ళీ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండవసారి ముఖ్యమంత్రి కావటం, దేశంలోనే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, పరిపాలనా దక్షుడు, దార్శనికత ఉన్న వ్యక్తి, 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ని ఆవిష్కరించే విధంగా శరవేగంతో ఈ రోజున అడుగులు పడుతున్నాయంటే చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యచకితులై నేర్పుతో, ఓర్పుతో, సహనంతో చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని, ప్రధానమంత్రి మోదీని ఒప్పించి, మెప్పించి, అభ్యర్థించి నిధులు రాబట్టడంలో ఆయనే సాటని ఒక రకంగా దేశంలో ఉండే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈర్ష్యపడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద వస్తున్నదనేది అక్షర సత్యం.